టు ఛానల్ వ్యూయర్స్. బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీ ముందుకి మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో వచ్చాను. ఓట్స్ బీట్రూట్ దోశ రెసిపీ. ఇది ట్రై చేసిన వాళ్ళకి బ్యాటర్ అనేది సరిగ్గా కలుపుకోవడం రాదు. సో వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు దోశ బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కూడా చాలా హెల్దీ రెసిపీని ఇంట్లో చేసుకోవచ్చు. అండ్ ఎనీమియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్స్ అనమాట ఈ రెసిపీతో. సో ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. ఎవరైనా తినొచ్చు, ఎవరికైనా ప్రిఫర్ చేస్తున్నాను. అందరికీ ఉపయోగపడే రెసిపీ అనమాట. అండ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు చూడండి. అండ్ ప్లీజ్ రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఆల్ అనేది క్లిక్ చేస్తే ఖచ్చితంగా మీకు నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో మంచి మంచి రెసిపీస్ని, ఇంకా మంచి మంచి విషయాల్ని ముందు ముందు తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. వీడియోకి వెళ్ళిపోతాం. ఓట్స్ బీట్రూట్ దోశ రెసిపీ చాలా స్మూత్గా వచ్చింది కదా. ఇలా స్మూత్గా రావాలంటే ఈ ఇంగ్రీడియంట్స్ అనేది యూజ్ చేయండి, చాలా బాగా వస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే దోశ బ్యాటర్లో, మినప దోశ బ్యాటర్లో బీట్రూట్ని వేస్తారు. అలా కాకుండా 1 కప్ ఓట్స్ తీసుకోండి, 1 కప్ సూజీ తీసుకోండి, ఇంతే చాలు. కొంతమంది రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తారు, బియ్యం పిండి, అది అవసరం లేదు. అండ్ బీట్రూట్ అనేది బాయిల్ చేసి మనం వాడాలన్నమాట. 2 మిర్చి, జీరా. బాయిల్ చేసిన బీట్రూట్ యూస్ చేయడం వల్ల ఏంటంటే బ్యాటర్ అనేది పచ్చివాసన రాదు. దోశ తిన్నప్పుడు కూడా మనకి పచ్చివాసన రాదు. దోశ చాలా స్మూత్గా వస్తుంది. సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ జార్లో పేస్ట్ చేయండి. ఫైన్ పేస్ట్ వచ్చేలాగా మిక్సీ చేసుకోండి. ఇలా వచ్చిన పేస్ట్ని పక్కన పెట్టేయండి. మనం ఇలా దోశలో బీట్రూట్ని యాడ్ చేసుకోవడం వల్ల మనం కర్రీని చాలా వరకు ఇష్టపెట్టుకోరు, తినడానికి ఇష్టపెట్టుకోరు. సో మనం ఏంటంటే ఇలా ఆల్టర్నేటివ్గా కర్రీ బదులు ఇలాంటి వాటిలో మనం చేసుకుంటే, రెసిపీస్లో యాడ్ చేసుకుంటే ఎనీమియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. కడాయి హీట్ ఎక్కాక మీరు ఓట్స్ వేసుకొని సిమ్లోన ఒక 5 to 10 మినిట్స్ రోస్ట్ చేసుకోండి. ఓట్స్ని చేసుకోవడం వల్ల ఏంటంటే ఫైన్ పౌడర్ అవుతుంది, బాగుంటుంది. అలా చేసుకుంటేనే బాగుంటుంది. డైరెక్ట్గా ఓట్స్ని మిక్సీ చేసుకోకండి. సూజీని కూడా ఇలానే రోస్ట్ చేసుకోండి. ఫస్ట్ ఓట్స్ని, తర్వాత సూజీని వేరువేరుగా రోస్ట్ చేసుకోండి. రెండింటిని రోస్ట్ చేసుకున్నాక ఫైన్ పౌడర్ని చేసుకోండి. ఇలా మనం పిండిని నానబెట్టుకొని, పప్పుని నానబెట్టుకొని, పిండి చేసుకొని, ఈ ఇబ్బంది ఏం లేకుండా బ్రేక్ఫాస్ట్ అనమాట. సింపుల్గా, ఈజీగా, హెల్తీగా ఇలా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి, సూజీని కూడా ఎక్కువసేపు రోస్ట్ చేయట్లేదు, కాసేపే రోస్ట్ చేస్తున్నాను. రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు, కాసేపు, ఎక్కువసేపు ఏం అవసరం లేదు. ఇలా మనం రెండింటినీ ఫైన్ పౌడర్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ప్రెగ్నెన్సీలో ఎనీమియా ప్రాబ్లం, ఆఫ్టర్ డెలివరీ కూడా నాకు ఎనీమియా ప్రాబ్లం అనేది వచ్చినప్పుడు చాలా బాగా హెల్ప్ అయింది ఈ రెసిపీ అనమాట. అండ్ డైజెషన్కి కూడా ఇబ్బంది లేదు. చూసారా, ఫైన్గా పౌడర్ కూడా చేసుకున్నాను. దానిలో బీట్రూట్ మిక్స్ని యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను దోశ బ్యాటర్ లాగా. దోశ బ్యాటర్ కన్నా కొంచెం థిక్గా మనం కలుపుకుంటే దోశ అనేది బాగా వస్తుంది అనమాట. ఎక్కడ స్టిక్ అయిపోదు, ఏం ఇబ్బంది అవ్వదు. దోశ బ్యాటర్ కన్నా కొంచెం మనం థిక్గా కలుపుకోవాలి. సో ఏంటంటే చాలామంది పిల్లలకు కూడా మనం పెట్టచ్చు. యాక్చువల్గా రైస్ ఫ్లోర్, బియ్యం పిండి యాడ్ చేసుకున్నా ప్రాబ్లం లేదు, కొంచెం క్రిస్పీగా వస్తుంది. కాకపోతే పిల్లలకు కూడా స్మూత్గా తినడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి నేను రైస్ ఫ్లోర్ అనేది యాడ్ చేయలేదు. మీకు కావాలనుకుంటే మీరు రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఈ ప్రాసెస్లో మనం ఈ దోశ బ్యాటర్ని మిక్స్ చేసుకున్నాక మనం దీన్ని ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి, సెట్ అయినంత వరకు. వెంటనే మనం దోశ వేసామంటే దోశ అనేది అంత బాగా రాదు. సో మనం దీన్ని నేను చెప్పే విధంగా మిక్స్ చేసుకోండి. కన్సిస్టెన్సీ ఎలా రావాలి అంటే ఎక్కడ ఉండలు కట్టకుండా. చూడండి, ఇంకా రిమైనింగ్ బీట్రూట్ కూడా పేస్ట్ని యాడ్ చేసేస్తున్నాను. చాలా కలర్ఫుల్గా వస్తుంది. సో ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. కన్సిస్టెన్సీ అనేది కొంచెం చూసుకోండి జాగ్రత్తగా. ఎక్కువ పల్చగా అయిపోకూడదు, అలానే ఎక్కువ థిక్గా అయిపోకూడదు.
మనం దాన్ని మిక్స్ చేసుకుంటున్నప్పుడు కొంచెం చూసుకోవాలన్నమాట. పలచగా అయిపోతే కొంచెం సరిగ్గా రాదు. సో కొంచెం కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా ఉండాలి. మళ్ళీ కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఈ దోసని ఈ టమాటో చట్నీతోన సర్వ్ చేసుకోవచ్చు, పల్లి చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. బాగుంటుంది. చూడండి, మూత పెట్టేస్తున్నాను. 20 మినిట్స్ వరకు నేను పక్కన పెట్టేసుకున్నాను మూత పెట్టుకుని. తర్వాత దోస వేస్తున్నాను. చూడండి, ఎక్కడ ప్యాచెస్ లేకుండా కవర్ చేసుకోండి. ఇక్కడ మీరు గీ అయినా యాడ్ చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు, లేదా ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు, మీ ఇష్టం. నేను గీ యాడ్ చేస్తున్నాను. గీ యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. కొంతమంది గీ ఇష్టం ఉండదు కాబట్టి మీరు నార్మల్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఏది చేసుకున్నా సరే దోశ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, నేను రివర్స్ చేస్తున్నాను. వన్ సైడ్ బాగా ఫ్రై అయిపోయింది. సో ఇలా ఫ్రై అయిపోయాక దోశని తిరిగేసుకోండి. చూడండి, బీట్రూట్ దోశ పర్ఫెక్ట్గా వచ్చింది. దీన్ని ఎంత స్మూత్గా వచ్చిందో మీకు చూపిస్తాను. చూడండి, నోట్లో వేస్తే కరిగిపోయినంత స్మూత్గా మంచి టెక్స్చర్తో చాలా బాగా వస్తుందన్నమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీలో ఎవరికైనా అల్లం ఫ్లేవర్ ఇష్టం ఉంటే అల్లం కూడా యాడ్ చేసుకోండి. సో వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్లో ఆల్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతిదీ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.